హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ జరగదు. మనకు అనేక గ్రంథాల్లో కూడా ఈ మాట ఉంటుంది, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం, తది రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అనే మాట చూస్తాం మనం. అంటే సర్వ పాపాలు కూడా పరిహరించబడాలి అని అంటే రక్త ప్రోక్షణ జరగాలి, రక్తము ప్రోక్షించబడాలి. ఈ రక్తం ఎవరిదై ఉండాలి? తది రక్తం. ఆ రక్తము పరమాత్మేన పరమాత్మునిదై ఉండాలి, దేవునిదై ఉండాలి. పుణ్యదాన బలియాగం అంటే పుణ్యంగా ఉచితంగా ఆ దానాన్ని ఆయన అనుగ్రహించిన వాడై ఉండాలి. తనంతకు తానుగా వచ్చి ఈ మరణాన్ని పొందిన వాడి ద్వారానే, పరిశుద్ధమైన జీవితం జీవించిన వాడి ద్వారానే ఇది సాధ్యమవుతుంది కదా. ఈ 3 పాపాలు లేనివాడు మాత్రమే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళగలరు. ఈ మూడు పాపాల గురించి నేర్చుకున్నాం. ఈ 3 పాపాలలో ఏది కూడా ప్రభువైన క్రీస్తు వారిని తాకలేదు, ప్రభావితం చేయలేదు కదండి. ఈ 3 పాపాలు ఏంటి? జన్మతః వచ్చిన పాపము. జన్మతః వచ్చిన పాపము తల్లిదండ్రుల ద్వారా ప్రతి వ్యక్తికి కూడా పాపం సంక్రమించింది ఆదాము గారి ద్వారా. ప్రభువైన క్రీస్తు వారిలో తల్లిదండ్రుల ద్వారా కాదు, కానీ తల్లి అయిన మరియ ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గర్భము ధరించినవాడు. పరిశుద్ధమైన జననాన్ని ఈ లోకంలో ఆయన శరీరధారిగా వచ్చినవాడు. అందుకనే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించాడు. ఎందుకు? జన్మతః పాపము ఆ వ్యక్తి మీద ఉండకూడదు. పుట్టిన ప్రతి వ్యక్తి జీవితం, తల్లిదండ్రుల ద్వారా పుట్టిన ఏ వ్యక్తి జీవితంలోనైనా ఆ బిడ్డకు జన్మతః పాపం వస్తుంది కదండి. ఆ పాపము పోవాలి. ఆ పాపం లేకుండా క్రీస్తు వారు ఈ లోకంలో జన్మించారు. పరిశుద్ధాత్మని ద్వారా గర్భము ధరించిన మరియమ్మ ద్వారా ఈ జన్మతః పాపము లేనివాడిగా క్రీస్తు వారు ఈ లోకంలో జన్మించారు. రెండవ పాపం ఏంటి? తండ్రిని తప్ప వేరే దాన్ని ఎవరిని కూడా పూజించకూడదు, ఆరాధించకూడదు, మొదటి ప్రయారిటీ ఇవ్వకూడదు. ప్రభువైన క్రీస్తు వారు తండ్రి చిత్తమును మాత్రమే నెరవేర్చడానికి ఈ లోకంలోకి వచ్చాడు కదా. తండ్రుల దోషము లేకపోతే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశము లేదు. తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. ఆయనలో ఈ రెండవ పాపం కూడా ఉండే అవకాశము లేదు. మూడవ దోషం ఏంటి? స్వకీయ దురాశను అనుసరించి ఆ వ్యక్తి మరులు కొల్పబడిన వాడై ఈడ్వబడేవాడు, అంటే పాపము లేనివాడు. అందుకని ఆయన అంటాడు కదా, నాలో ఏదైనా పాపం ఉందా ఎవరైనా స్థాపించగలరా? ఆయన ఏ పాపము లేనివాడుగా ఈ లోకంలో జీవించాడు. దేని పట్ల ఆశ లేదు, దేనిని దురాశ ఆయన జీవితంలోనే లేదు. ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ ఏంటో మనకు తెలుసు. ఈ 3 పాపాలు ప్రభువైన క్రీస్తు వారిని తాకలేదు కాబట్టే, ఆ 3 పాపాలకు అతీతంగా ఉన్నాడు కాబట్టే ఆయన ద్వారా మాత్రమే ఈ లోకానికి రక్షణ, ఈ లోకానికి నిత్యత్వము, ఆయన రక్తము ద్వారా మాత్రమే. క్రొత్తగా జన్మించడము అంటే అర్థం ఏంటి? ఈ క్రొత్తగా జన్మించిన అనుభవం ఏంటి అనే విషయము మనకు అర్థమవ్వాలి. మొట్టమొదటిగా ఏంటి క్రొత్తగా ఎందుకు క్రొత్తగా జన్మించాలి? క్రొత్తగా జన్మించకపోతే ఏమవుతుంది కదా? క్రీస్తు వారిని నేను అంగీకరించకపోతే ఏమవుతుంది అంటే, ఈ 3 పాపాల ద్వారా ఆ వ్యక్తి నిత్య నరకానికి వెళ్తాడు అని అర్థం. ఆయనను అంగీకరించకపోతే ఈ 3 పాపాల ద్వారా ఆ వ్యక్తి ఈడ్చుకుపోబడతాడు నిత్య నరకానికి. ఇప్పుడు క్రొత్తగా జన్మించక ముందు ఏం జరిగిందో తెలుసు, క్రొత్తగా జన్మించితే ఏం జరుగుతుందో మనకు అర్థమవ్వాలి. ఏమవుతుంది క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? జన్మించినప్పుడు ఏం జరుగుతుంది, క్రొత్తగా జన్మించినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాలను దేవుని చిత్తమైతే వచ్చే వారం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.